ఇలా చేస్తే సకల శుభాలు జరుగుతాయండి, అష్టైశ్వర్యాలు జరుగుతాయండి. రెడ్ మందారాలతోని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. రెడ్ గులాబీలైనా, మందారాలైనా, మల్లెపూలైనా ఏవైనా కానీ పూజ చేసుకుంటే వీటితోని చాలా మంచి జరుగుతుందండి. ఆవు పాలు నైవేద్యంగా పెట్టానండి. ఇట్లా కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి. శుక్రవారం ఇలా తులసమ్మ కూడా పూజ చేసుకున్నానండి, చూపిస్తాను. రాగి చెంబులు ఇట్లా ఈశాన్య మూలకు రాగి చెంబు పెట్టుకుంటే చాలా మంచిది, ఐశ్వర్యం కలుగుతుంది. గడప పూజ చేసుకున్నానండి ఫస్ట్. ఇట్లా గాజులు వేస్తే, తులసమ్మకు గాజులు వేసి ఆవు పాలు పోస్తే చెట్టు మొదట్లో చాలా మంచిదండి. తులసమ్మతో కొంచెం సేపు మాట్లాడాలి, మంచిది. ఇట్లా ఆవు పాలు నైవేద్యం పెట్టాను, పరమాన్నం నైవేద్యం పెట్టాను. చీమలు చూడండి, మాకు నల్ల చీమలు తింటున్నాయి. ఆవు పాలు నైవేద్యంగా పెట్టాను, పరమాన్నం నైవేద్యంగా పెట్టాను. ఈ రెడ్ మందారాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. గడపమ్మ కూడా పూజ చేశానండి. శుక్రవారం